జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సు యాత్ర అయితే మొదలు పెడుతున్నాడు ఎల్లుండి నుంచి. నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అంటూ. ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు? ఆయన దేనికి సిద్ధం అంటే రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశాడు కదా, మళ్ళీ ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను, ప్రజలకు న్యాయం చేస్తానని చదువుతాడు. ఆ బస్ యాత్ర అయిపోయింది. బస్ యాత్ర చేయడం అనవసరం. ఇంకా హాయిగా ఇంట్లో పండుకుంటే ఈ 2 నెలలు అయిపోతే ఎలక్షన్ అయిపోయింది. ఏ సబ్ జైలుకో లేకపోతే రాజమండ్రికో లేకపోతే అరసామా వెళ్ళిపోతాడు. అవి వెళ్తాం తప్పితే ఏముండదు. జగన్మోహన్ రెడ్డి అంటే బస్ యాత్ర ప్రజల్ని మబ్బి పెడతాం. ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, ఆ డబ్బులతో గెలుస్తాం, ఆ డబ్బులతో అందరు ప్రజలకు ఇచ్చేస్తే పోయినసారి ఏదో వేసారు అలా వేస్తారు అనుకున్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలవడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవడం చాలా కష్టం ఈసారి. ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక మైనార్టీలు కానీ ఒక రెడ్లు కానీ కాదు, ఏ కులం ప్రతి కులం వాళ్ళు ఏడుస్తున్నారు. ఏ కులం వాళ్ళు ఏడవట్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. క్రిస్టియన్స్ కాడ నుంచి ప్రతి యాదవుల కాడ నుంచి ప్రతి కులాల వాళ్ళకి ఎవరి పని ఉంది. మగోడు ఇలా బయటికి వెళ్ళి పని చేసుకుంటే వాడు ఇచ్చే 10,000 రూపాయలు 10 రోజుల్లో సంపాదించుకుంటాడు మగోడు. ఏది అతను ఇచ్చే డబ్బు 10,000 రూపాయలు ఇస్తే ఎవరికి సరిపోయింది? ఏదైనా అందరికి ఇస్తున్నాడు. ఆ ఇచ్చేది మొత్తం ఇల్లు ఇచ్చాను నేను అన్నగా చంద్ర, ఇది మన జగన్ అన్న కాలనీ అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు? మొత్తం మీద రాష్ట్రం మీద 20 లక్షల మందికి ఇచ్చాము. 5 కోట్ల మందికి ఇస్తే మొత్తానికి ఇస్తే బాగుంటుంది. ఇచ్చింది 20 లక్షల మందికి ఇస్తే ఏం సరిపోయింది? కానీ ఆయన ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశాను నేను అంటున్నాడు కదా, నిజంగా నెరవేర్చాడా? 99% కాదు కానీ 1% మాత్రమే చేస్తుంటాడు. 1% ఏముంది? ఎవరికి వాళ్ళకి ఇల్లు ఇచ్చాను అన్నాడు అంతేగాని 99% కాదు, ఏం కాదు. ఊరికని చెప్పుకోవటం. జగన్ అనేది ఎవడు అసలు ఎవరికి ఏం పని చేయాలి, ఎవరికి ఉపయోగపడ్డాడు, ఎవరికి వచ్చింది ఏమొచ్చింది, ఎవరికి ₹1 వచ్చింది లేదు, ఏం లేదు. కాకపోతే చెప్పుకున్నాడు అంతే, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చానని. వాళ్ళ నాయకులు వాళ్ళు చెప్పుకోవటమే. మొత్తం వాళ్ళ నాయకులే తినేశారు డబ్బంతా. వాళ్ళు వచ్చింది మొత్తం వాళ్ళే తినేశారు. వాళ్ళకే లాయక్ కానీ వీళ్ళకి ఎవ్వరికి ఏమో చేసింది లేదు. వాళ్ళు లేదు, అందరికీ నేను న్యాయమే చేశాను అంటున్నాడు కదా. అందరికి న్యాయం చేశాడంటే ఎవరికి న్యాయం చేశాడు? మైనార్టీలకు ఏం చేశాడు? మైనార్టీలకి ఒక్క పని చేశాడా? మైనార్టీలకు ఎక్కడైనా ఒక ఇది వచ్చిందా? మైనార్టీ కడపలో హౌస్ కట్టున్న హౌస్ అటాక్ వదిలేశాడు. మైనార్టీలకు ఉన్న ఇది లోన్లు తీసేశాడు. షాదీ ముబారక్ తీశాడు. రంజాన్ తోఫా తీసేశాడు. ఏం చేశాడు? మైనార్టీలు ఫలానా చేశాడని చెప్తే బాగుంటుంది. ఏ కులానికి చేశాడు? అందరు చేశాడు అంటున్నాడు. ఎవరు చేశాడు? ఎవరికి ఏం చేయాలి? ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను అంటున్నాడు కదా. ఏం చేసుకోవడానికి వాళ్ళు గాడిదలు కాసుకోవటం. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ఎమ్మెల్యేలు మొత్తం గాడిదలు కాయటానే. ఒక్క మనిషి చాలు, నసీర్ అహ్మద్ లాంటి పులి. బాగా మాట్లాడాలి, టాకింగ్ ఉండాలి. ఇదండి ఎవడైనా మాట్లాడుతున్నాడా? రాష్ట్రంలో మైనార్టీలకు అన్యాయం జరిగితే ఎవడైనా మాట్లాడా? అబ్దుల్ కలాం ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఎవరైనా ఎదుగుండా? ఎవరైనా వెళ్ళి మాట్లాడా? ఇక్కడ పల్నాడులో ముస్లిమ్స్ మొత్తం ఇళ్లలో దూరి కొట్టి రెడ్లు పార్టీ వచ్చిందిరా, రెడ్లు పార్టీ వచ్చింది చెప్పి ముస్లిమ్స్ కొట్టారు. ఇళ్లలో దూరి బిరువాలు పగలు కొట్టి, మంచాలు పగలు కొట్టి, తలుపులు పగలు కొడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు వెళ్తానికి కూర్చుంటే ఆ రోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళారా? ముస్లిమ్స్కి కాపాడారా ఎవరైనా వెళ్ళి? ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాల? రాష్ట్రంలో దోచుకున్నాడు. రాష్ట్రం దోచి ఎలక్షన్ అయిపోవడంగా రాష్ట్రం వదిలేసి పారిపోతాడు. ఇక్కడ మట్టికి ఉండడు. కంపల్సరీ లండనో బుండనో వెళ్ళి దాక్కుంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వదిలేది లేదు. అందరినీ తీసుకొస్తాడు. లోకేష్ ఎర్ర డైరీ పెట్టున్నాడు. ఆ ఎర్ర డైరీలో ప్రతి ఒక్కటి పేరు ఉంది. ఎవడెవడు ఏడిపించాడో, కార్యకర్తలకి నాయకులకి ఎవరు ఏడిపించాడో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలేది లేదు. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక ఆయన ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాను, మైనార్టీలకు ఎంతో చేశాను, నేను వచ్చిన తర్వాతే పేదలు బాగుపడ్డారు. ఇది ఆయన పదే చాలా గొప్పగా చదువుతుంది. ఇందులో వాస్తవం ఉందా? ఆయన వచ్చి చేసింది ఏంటి? ప్రజలు చూపించి మైనార్టీలకు ఏం చూశాడు ఒక్కటి చూపెట్టాలి మాకు. మేము మైనార్టీలం కాబట్టి ఒక మైనార్టీకి ఇది చేశాను, ఈ మైనార్టీలకు ఇది వచ్చింది, హజ్ హౌస్ కట్టాను, మైనార్టీలకి మసీదులు కట్టాను, మైనార్టీలకి షాదీఖానా కట్టాను. ఒక్కటి ఆ ఎమ్మెల్యేలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ చూపిస్తే మేము చూసి జగన్మోహన్ రెడ్డి చేశాడమ్మా నమ్ముతాం. చేస్తేగా పని. అతను చేయింది మనం ఏడ నమ్ముతే ఎవరు చేశాడు? ఏ మైనార్టీ ముస్లిమ్స్కి బాగుపడ్డాడు? ఏ మైనార్టీ ముస్లిమ్స్కి లోన్ వచ్చింది? ఏ మైనార్టీస్ మెకానిక్ బాగుపడ్డాడు? ఆటో నగర్ ఈరోజు ఏడుస్తున్నారు. పొద్దున్నెళ్ళి సాయంకాలం దాకా కూర్చొని టీలు తాగి సిగరెట్లు తాగి ఖాళీ చేతులు వస్తున్నారు. ఎవరు పని చేస్తుంది? ఆటో నగర్ పనులు ఉన్నాయా? ఎవరికైనా వర్క్ ఉందా చేసుకోవడానికి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆటో నగర్ తిరగమన్నాడు. ఒకసారి పరదాలు కట్టుకోకుండా డైరెక్ట్గా వచ్చి మైనార్టీలో రామనండి. మైనార్టీల దగ్గరకు వచ్చి ఆటో నగర్ వచ్చి తిరిగి చూడమనండి. రోడ్లు ఎలా ఉండేవో. ఏ మసీదులో కూడా మంచి నీళ్ళు, ఏ మసీద్కి వెళ్ళినా ఉప్పు నీళ్ళే. ఏ మసీదులోకి వెళ్ళా ఉప్పు నీళ్ళే, మంచినీళ్ళు అనేది లేదు తాగడానికి. అలాంటి దురదృష్టం వచ్చింది. వీళ్ళు ఏంటంటే చెప్పుకోవటం కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. ప్రచారాన్ని చెప్పుకోవటం, ఆ సిద్ధం అని పోస్టులు పెట్టుకోవటం, ఆ బళ్ళు వేసుకొని తిరగటం, ప్రజల్ని దాచుకోవటం తప్పితే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి చేసింది. మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నాడు కదా. 5 సీట్లు మట్టి గ్యారంటీ వస్తాయి జగన్మోహన్ రెడ్డికి. 170 కాదు, 5 సీట్లు గట్టిగా వస్తాయి. 5 సీట్లు గట్టిగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి అసలు అడ్రస్ ఉండడు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే వాళ్ళు ఏ కులంలో లేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి ఒక 20 సీట్లు 10 సీట్లు గెలుస్తాడు కానీ అంతకంటే గెలవడు. ఇంకో సవాల్ ఇస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ కాల్స్కి. జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఇంకా కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కావాడు. ఎవడైనా వైఎస్ఆర్ మొగోడైతే డబ్బులు ఆస్తులు అయితే లేవు మా దగ్గర. ప్రాణం ఛాలెంజ్ చేస్తున్నా, ప్రాణం వేసుకున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను వెళ్ళి వైఎస్ఆర్ బొమ్మ దగ్గర వెళ్ళి ప్రాణం తీసుకుంటా, ఉరేసుకుంటాను. వాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి, వాడు వచ్చి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ప్రాణం తీసుకోవాలి. ఎందుకు ఇంత ఛాలెంజ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఛాలెంజ్ అవసరం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాష్ట్రానికి? అందరూ ఏడుస్తున్నాం. నాకు 4 సంవత్సరాల నుంచి పని లేదు, చేతిలో పని లేకుండా ఖాళీ తిరుగుతున్నా. అదే నాకు పని ఉంటే నేను పని చేసుకొని ఏదో సంపాదించుకుంటాం కదా. పని లేదు, ఏం లేదు, ₹1 ఆదాయం లేదు. రోజు ఖాళీ తిరగటమే, వస్తాం తిరిగి వెళ్ళటమే, షాపు తీయటం మూసేయటం, ఏముంది ఇంకా? అదే జగన్మోహన్ రెడ్డి షాపు ఇది చేస్తే, ఒక ఇసుక అని అవన్నీ వదిలితే అభివృద్ధి చేస్తే దానివల్ల మన పని ఉంటుంది. ₹4 సంపాదించుకుంటాం, హాయిగా బతుకుతాం. ఏది అసలు రూపాయి ఇన్కమ్ లేదు కదా. పని డబ్బులు వేస్తున్నాను కదా నేను అంటున్నాడు కదా. సంవత్సరానికి ₹10,000 వేస్తే ఎక్కడ సరిపోయింది? ఒక రోజు సరిపోదు. మగోడు ఖర్చు పెడితే ₹10,000 తీసుకొని కూర్చుంటే హోటల్లో 10 మంది వెళ్తే ₹10,000 సరిపోవు. ₹10,000 ఇస్తే కాదు, ఏదో ₹1 లక్ష, ₹2 లక్షలు ఇస్తూ ఉంటే వాడికి సరిపోయింది. వాడికి ఏదో బోన్లు ఇస్తే షాప్ పెట్టుకొని షాప్ మెయింటైన్ చేసుకొని హాయిగా బతుకుతాడు. అంతేగాని నేను సంవత్సరానికి ₹13,000 పిల్లలకి ఇచ్చాను, ఆటోడికి 10,000 ఇచ్చా అంటే ఆటోడికి ₹10,000 ఇస్తున్నావు, అటు వెళ్తాం కానీ ₹9,000 ₹10,000 కేసు రాస్తున్నావు. వాడు ఏడుస్తున్నాడు. ఎవరికి నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరికి లాభం లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాబోయే ఎలక్షన్లు సజావుగా జరిగే అవకాశం ఉందంటారా ఈ దౌర్జన్యాలతోటి? జరగటమే కాదు, దౌర్జన్యం చేస్తారు, ఎక్కువగా రౌడిజం చేస్తారు. డబ్బు ఉంది కాబట్టి కొంటారు. కానీ ఎంత డబ్బు పెట్టినా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధం లేరు. డబ్బు ఎంత ఇచ్చినా తినేస్తారు. పోయినసారి డబ్బులు అందరు ఇచ్చారు, అందరు డబ్బులు తిని వేయలేదుగా ఓట్లు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే ఇది. చంద్రబాబు ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా. చంద్రబాబు ఏం చేయలేడు అనేది కాదు. మన చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉంటే ప్రపంచ దేశాలు ఏడ్చినాయి చంద్రబాబు నాయుడు కోసం. ఏడ్చినా లేదా చూసి అసలు ప్రపంచ దేశాలు దీక్షలు చేశారు. 53 రోజులు చెయ్యని దీక్ష లేదు చంద్రబాబు నాయుడు కోసం. 53 రోజులు చెయ్యన దీక్ష లేదు, చెయ్యన రాష్ట్రం లేదు. చేసిన వరల్డ్లో ప్రపంచం దేశాల మొత్తంలో 108 దేశాల్లో దీక్షలు చేశారు చంద్రబాబు నాయుడు కోసం. అలాంటి నాయకుడు కావాలంటే మళ్ళీ పుట్టాడు కూడా. అలా నాయకుడిని చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇంత మంచి నాయకుడిని ఏందని. నాయకుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి ఇక్కడ విజయవాడ రావడానికి 13 గంటలు పట్టిందంటే నాయకుడు అది చూసుకొని ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. 2 గంటలు 3 గంటలు రావాల్సిన దారికి 13 గంటలు తెల్లారిపోయేదాకా ప్రజలు ఆయన కోసం చూస్తూ కూర్చున్నారు. మా నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడు వస్తున్నాడు. అది నాయకుడు లక్షణాలు. నాయకుడు అంటే అది. రేపు మేము వస్తున్నాము, మా స్ట్రాటజీ వేరుగా ఉండిద్ది అంటున్నారు కదా. రేపు మరి వాళ్ళు వస్తున్నారు కదా. వాళ్ళు స్టేజ్కి వచ్చినా ఏం చేస్తాం కాదు, ఊరికని చెప్పుకోవడం. కానీ ఏం చేస్తాడు ఇప్పుడు వచ్చింది అనుకోండి, సపోజ్ ఏం పీకుతాడు, ఎవరికి ఏం పీకుతాడు, ఎవరు భయపడతానే లేదు. ఇలా పిల్లలు కూడా భయపడాడు. జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్ళని చూసి భయపడే రోజులు పోయినాయి. ఇలా చిన్న పిల్లోడిని కదిలేసిన ఏంట్రా అని కొడతానికి వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచినా ఏం పీక్కోడు. ఎవడు పీక్కున్నా ఎవడు భయపడటానికి ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం ఇది చేసినా వాడిని చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు. వాడు 2 కొడితే మేము 3 కొడతాం, వాడు 4 కొడితే 5 కొడతాం. అంతేగాని లేకపోతే 1 కొడితే 10 మంది కలిసి ఒకటి కొట్టి వెళ్తే మళ్ళీ తర్వాత కొడతాం. అంతేగాని వాడిని వదిలేసేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాను పీకుతానంటే ఏం లేదు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఒక్కడే పోరాడాడు. ఇలాంటి నాయకులను ఎంతోమంది చూశాడు. ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పట్టించుకునేది ఏం లేదు. మనం చంద్రబాబుని కుప్పంలో కూడా గెలవనివ్వని అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిపించాలంటే వాడు తండ్రి వల్లే కాల గెలిపించుకుంటూ చేయాలంటే. చంద్రబాబు నాయుడు అనేది ఒక ఇది నాయకుడు. చంద్రబాబు నాయుడు ఈసారి 1,00,000 మేటతో గెలుస్తాడు. అదేదో జనాలు ఇది చేశారు, డబ్బులు పంచారు, తిన్నారు. అక్కడ ఏదో ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఓట్లేసి ఏదో కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచాను అనుకుంటున్నాడు. ఇప్పుడు గెలవమనండి. మగోడైతే ఏదో ఎక్కడి నుంచో తీసుకురావడం, ఆ ఊరు నుంచి ఊరిని తీసుకొని దొంగ ఓట్లు వేయించి గెలిపించుకోవడం కాదు. అసలు అవన్నీ కాదు. వాడు ఒక ఇదిగా అయితే నీతి నిజాతిగా పోలింగ్ కదా రియల్గా చెప్పిమనండి. మగోడైతే రియల్గా చెప్పిమనండి. వైఎస్ఆర్ వాళ్ళు రిగ్గింగ్లు కాకుండా ప్రమాణం చేసి నేను ఇలా చేస్తానని రియల్గా చేయమనండి వాళ్ళు ఓటింగ్. అది మొగతనం. దోపిడీ చేసుకొని రిగ్గింగ్లు చేసుకొని కాదు. చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు. చంద్రబాబు నాయుడు లాగా రిగ్గింగ్ కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనుకున్నట్టయితే వాడు తండ్రి ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఎంతోమంది ఇది చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే పాపం ఉండకూడదు, ఎదుటోడిని చంపకూడదు అనే ఆలోచన, ఎదుటో నెత్తు పదాలను చూడకూడదనే ఆలోచన ఆయనది. వీడిది ఏంటంటే నెత్తుడితో ఆడుకున్న రాజ్యం వీడిది. చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ లాంటి ఒక మంచి నాయకుడు. ఎదుటోడిని ఇబ్బంది పడకూడదు, ఎదుటోళ్ళు మన గురించి అడగకూడదని. అదే ఆయనకి అంత పెద్ద బాంబులు పెట్టినా సావలేదంటే ఎందుకు? ఆయన చేసిన మంచి పనులు పుణ్యమా కాబట్టి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తకు కానీ మంచోడు కాబట్టి ప్రతి మనిషికి మంచి పనే చేశాడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా అతను చేసిన పని ప్రతి మంచి పని చేశాడు. ప్రతి కులాల్లో సంతోషపడ్డారు. వీడు కానీ వీళ్ళ తండ్రి కానీ అందరిని చంపుకుంటూ వెళ్ళారు. ఎంతమందిని వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు 300 మంది 350 మంది నరుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు. దానికోసం వాళ్ళ ఉసురు తగిలే వాడు అట్ట పోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వీడు అలా అయిపోతాడు. కాకపోతే ఏంటంటే
టైం కోసం ప్రజలు చూడాలి, అంతేగాని వీడికి ఎవరు పట్టించుకోరు, వీడు ఎవరికి ఏం చేయలేడు. కాకపోతే వీడు చేసేది ఏంటంటే వచ్చినప్పుడు పోలీసులు కేసు పెడతారు. ఏం చేస్తారు పోలీసులు కేసు పెడితే? తీసుకెళ్తారు, 4 కొడతారు, వదులుతాడు. వాడే చదువుతాడు కొడలు నాని, పేక ఆడిస్తాను, డ్యాన్స్ చేస్తాను, క్లబ్బులు పెడతాను, అన్నీ చేస్తాను, కాపురాలు పెడతాను, ఇవి పెడతాను, కాపురాలు పెడతాను, అన్నీ చదువుతున్నాడు. వాడు చెప్పిన మనం చదువుతాం ఏముంది? వాడే ఒక మినిస్టర్ అయ్యి పేక ఆడిస్తాం, జైలుకి వెళ్తాం, మళ్ళీ వస్తాం, లంజల్ కంపులు పెడతాం, వాళ్ళు వస్తారు మళ్ళీ వెళ్తారు, ఇవన్నీ మామూలు అంటాడు. అలాంటప్పుడు మన నాయకులు మనం చదవడం తప్పే ఉంది.